దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అనే ఈ వాగ్దానమును ఇలాగే ఎవరైనా మీకు షేర్ చేసి ఉండవచ్చు. మామూలుగా మనుషులందరూ ఇలా ఆశపడతారు. మనకు నచ్చిన ఇటువంటి వాక్యము చూడగానే మనసు ఆమెన్ అంటుంది. అది వాక్యమే, దేవుడిచ్చిన వాగ్దానమే. కానీ వాక్యమును కంప్లీట్గా షేర్ చేయకపోతే కనబడినదే చూసి నమ్మి ఆశపడి సత్యాన్ని అర్థం చేసుకోవటంలో మోసపోయే ప్రమాదం ఉంది. ఈ వాక్యమును పూర్తిగా చూసినట్లయితే అవి అని ఉంది. అవి ఏంటి అంటే దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు. దేవుని ఉపదేశ సారమును గ్రహించకుండా, ఆజ్ఞలను గైకొనకుండా ఆశీర్వాదమునకు పరుగులు పెట్టే క్రైస్తవ్యమే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇది వ్యక్తిగత క్షేమాభివృద్ధికి, కుటుంబ క్షేమాభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. దేవుని ఉపదేశం మరియు ఆజ్ఞలు మాత్రమే అటువంటి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని కలిగిస్తాయని వాక్యము మనం స్పష్టంగా చూడగలము.